రైతు పండించిన ధాన్యం ప్రైవేటు రైస్ మిల్లర్లకి ఆర్థిక దందాగా మారింది. కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని కోట్లలో సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులు జరిపిన దాడుల్లో 725 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని మింగేసినట్లు బయటపడడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఆ సొత్తుని రికవరీ చేయడం అధికారులకి సవాల్గా మారింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను ప్రభుత్వం మిల్లర్లకు అప్పగిస్తుంది. వాటిని కస్టమ్ మిల్లింగ్ రైస్ గా మార్చి నిర్దిష్ట సమయంలో మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ కొందరు వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించారు. నెలలు సంవత్సరాలు గడుస్తున్నా మిల్లర్ల నుంచి బియ్యం రికవరీ కాకపోవడంతో అధికారులు చాలాసార్లు నోటీసులు ఇచ్చారు. అయినా మిల్లర్ల నుంచి స్పందన లేకపోవడంతో విజిలెన్స్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ఆయా మిల్లుల్లో రికార్డులను పరిశీలించిన అధికారులు కోట్లాది రూపాయల ధాన్యం గల్లంతైనట్టు గుర్తించారు. మేము సంయుక్తంగా కలిసి మేము రైస్ మిల్స్ మీద రైడ్ చేయడం జరిగింది. మొదటగా మేము గత 4 రోజుల క్రితము వజ్ర వికాస్ రైస్ మిల్లు, అదేవిధంగా వజ్ర రైస్ ఇండస్ట్రీస్ అనే 2 రైస్ మిల్స్ మీద మేము దాడులు ప్రారంభించడం జరిగింది. ఆ దాడిలో దాదాపు సుమారుగా మనకి 8,000 మెట్రిక్ టన్స్ ఒక మిల్లులో, 7,000 మెట్రిక్ టన్స్ ఒక మిల్లులో మనకి వ్యత్యాసము మనకి లభించడం జరిగింది. అంటే టెండర్ పడితే కలుపుకుంటే దాదాపుగా 2 మిల్స్ కలిపి 69 కోట్లుగా మేము నిర్ధారించడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలం జేపీ రైస్ మిల్ అనే ఒకటి ఉంది మనకి పెన్పాడ్లో. ఆ జేపీ రైస్ మిల్ కూడా మనం 2 సీజన్లు ప్యాడీ ఇచ్చున్నాము. ఆ ఇచ్చిన ప్యాడీ కూడా మనకి సకాలంలో చెల్లించడం వల్ల అటు మిల్లి పైన కూడా మనము దాడులు నిర్వహించడం జరిగింది. దాదాపుగా 11 కోట్లుగా అతను మన గవర్నమెంట్ కి చెల్లించాల్సి ఉంది. సీఎంఆర్ బకాయిలు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిన డిఫాల్టర్ రైస్ మిల్లులో నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రికార్డుల్లో ధాన్యం ఉన్నట్టుగా చూపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో గల్లంతైనట్టుగా పసిగట్టారు. తనిఖీల్లో పెద్ద ఎత్తున ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు తేల్చారు. సీఎంఆర్ ధాన్యాన్ని మింగేసిన మిల్లర్లపై క్రిమినల్ కేసులు పెట్టి వారి నుంచి బకాయిలను రాబట్టే యత్నం చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 725 కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలుండగా అందులో 532 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్టుగా అధికారులు గుర్తించారు. వట్టి జానయ్య మిల్లులో 69 కోట్ల రూపాయల విలువైన ధాన్యం, యాదాద్రి రైస్ ఇండస్ట్రీలో 25 కోట్ల రూపాయల ధాన్యం, శ్రీ సాయి లక్ష్మి ఇండస్ట్రీలో 4,970 క్వింటాళ్ల ధాన్యం తేడా ఉన్నట్టు విజిలెన్స్ అధికారులు గ్రహించారు. సూర్యాపేట జిల్లాలో మనం వెంకటేశ్వర రైస్ మిల్ కాసరాబాగ్ అని ఉంది. ఆ వెంకటేశ్వర రైస్ మిల్ కాసరాబాగ్ కూడా 2022-2023 సంబంధించి మనకి గవర్నమెంట్కి బియ్యం పెట్టవలసి ఉంది. మనం ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల మన విజిలెన్స్ అధికారులతో మనము సంయుక్తంగా కలిసి ఆ యొక్క రైస్ మిల్ మీద కూడా మనము దాడులు నిర్వహించడం జరిగింది. నిర్వహించి ఆ యొక్క రైస్ మిల్ మీద కూడా మనము వారి మీద దాడులు చేసి వారి మీద కూడా మనము క్రిమినల్ కేసు, అదేవిధంగా శిక్ష కేసు చేయడం జరిగింది. వాళ్ళకి టెండర్ పేరుతో కలుపుకొని సుమారుగా మనకి 27 కోట్లు మనకి బాకీ ఉన్నట్టుగా మేము నిర్ధారించడం జరిగింది. 532 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్లు అక్రమంగా విక్రయించినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన అధికారులు వారిపై క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తున్నారు. విజిలెన్స్ అధికారుల దాడులు, క్రిమినల్ కేసులతో కొందరు మిల్లర్లు బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. మిగతా మిల్లర్ల నుంచి ప్రభుత్వ సొమ్మును రాబట్టేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ను ప్రయోగించాలని చూస్తున్నారు. అంతేకాదు మిల్లర్ల వెనుక ఉన్న లీడర్ల పాత్రపైన ఆరా తీస్తున్నారు. అయితే సీఎంఆర్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలకు అడ్డుకట్ట వెయ్యాలంటే సంస్కరణలు తేవడం ఒక్కటే మార్గమని ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య అభిప్రాయపడ్డారు. ఆహార భద్రత అవసరాల కోసం ఎంత ధాన్యం అవసరమో అంత మేరకే కొనుగోలు చేయాలని, మిగతా ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్లో విక్రయించే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. సో ప్రభుత్వ విధానం ఇట్లా ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆశపడుతున్నారు. కాబట్టి విధానాన్ని కానీ కొంత మార్చుకుంటే తప్పకుండా రైతుకు లాభం జరుగుతుంది, ప్లస్ ప్రభుత్వం మీద ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది. ఈ లీకేజ్లు ఉండవు. ఇప్పుడు ఒక్క క్వింటాల్కు 400 రూపాయలు అది ట్రాన్సాక్షన్ కాస్ట్ అంటే అసలు అది దానివల్ల ఇటు ₹1 రైతుకు లాభం లేదు, పోనీ వినియోగదారునికి లాభం లేదు. రైతుకు పోయింది 2,400 కదా. కాబట్టి ఈ విధానాన్ని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమూలంగా సంస్కరించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన వారిపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటోంది. ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి అక్రమార్కుల పాత్రపై ఆరా తీస్తోంది. ఈ పరిణామాలు రైస్ మిల్లింగ్ రంగంలో సంచలనంగా మారడంతో తప్పు చేసిన కొందరు మిల్లర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండడం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.